ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? సరైన దారిలో నడిపించాల్సిన నాయకుడే నరకేండ్రా అంటూ రెచ్చగొడుతుంటే కార్యకర్తలు పద్ధతిగా ఉంటారా? హింసోన్మాదమే తన విధానమని జగన్ చెప్తోంటే ఆ పార్టీ శ్రేణులు మాత్రం నీతివంతమైన రాజకీయాలు చేస్తారా? వైసీపీ కార్యకర్తలు కూడా జగన్నే ఫాలో అయిపోతున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఉన్మాదమే తమ విధానమని బహిరంగంగా చెబుతున్నారు. దేన్నైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా సులభం. కుండ పాలల్లో ఒక్క చుక్క విషం వేస్తే చెడిపోతాయి. కానీ పాలు తయారు చేసిన వారికే ఆ కష్టం తెలుస్తోంది. విధ్వంసం చేయడం ఒక్క నిమిషం పని, నిలబెట్టడం, అభివృద్ధి చేయడమే చాలా కష్టం. జగన్ పాలనలో 5 ఏళ్లు జరిగింది అదే. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, అరాచకాలు సృష్టించారు. ఇప్పుడు అధికారం పోయినా అరాచకాలు ఆగటం లేదు. అరాచకాలకు పేటెంట్ రైట్స్ తమవే అన్నట్లుగా ఉన్మాదుల్లా విరుచుకుపడుతున్నారు. మొన్నటికి మొన్న జగన్ బర్త్డే పేరుతో వైసీపీ కార్యకర్తలు ప్రవర్తించిన తీరును లోకమంతా చూసింది. నాయకుడి బర్త్డే వేడుకల్లో సైకోల్లా మారిన వైసీపీ మూక చెలరేగిపోయింది. నడి రోడ్డుపై రక్త తర్పణాలతో ప్రజల్ని భయప్రాంతులకు గురిచేసింది. రప్పారప్పా అంటూ ఫ్లెక్సీలు పెట్టి తాము మళ్లీ అధికారంలోకి వస్తే జరిగేది అరాచకమేనంటూ ఎలుగెత్తి చాటింది. వైసీపీ నేతలు, కార్యకర్తల రప్పారప్ప, నరుకుడు భాష చదువుకునే పిల్లల్లోనూ నేర ప్రవృత్తిని రెచ్చగొడుతోంది. రప్పారప్ప అంటూ రెచ్చగొడుతున్న వారిని గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం మాకు లేదంటూ ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇప్పటికే జగన్ను నమ్ముకొని ఒక జనరేషన్ ఎటూ నాశనం అయిపోయింది. రప్పారప్ప అంటూ వచ్చే తరాన్ని కూడా ఈ రొంపిలోకి దించుతున్న తీరు ప్రజలను భయప్రాంతులకు గురి చేస్తోంది. ఇదే కాదు, సత్యసాయి జిల్లాలో ఓ వైసీపీ కార్యకర్త గర్భిణిపై దాడి చేసి తన ఉన్మాదాన్ని బయట పెట్టుకున్నాడు. ఇలాంటి ఉదంతాలు రాష్ట్రమంతా ఎన్నో ఉన్నాయి. ఈ సైకోయిజాన్ని చూసి కూటమి ప్రభుత్వం కూడా ఆందోళన పడుతోంది. జగన్ జన్మదినం జనాలకు ప్రాణ సంకటంగా మారిందంటూ ట్వీట్ చేశారు. ఇదేం పైశాచికం జగన్, కనీసం తప్పని చెప్పలేరా అంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. అధికారంలోకి వస్తూనే ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలన మొదలుపెట్టిన జగన్ 5 ఏళ్లలో చేసిన ఒక్క మంచి పనంటూ లేదు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన ముఖ్యమంత్రి రెచ్చిపోతున్న తమ పార్టీ నేతలను మరింత రెచ్చగొట్టారు. బీపీలు పెరిగాయంటూ వైసీపీ నేతల్ని సమర్థిస్తూ మాట్లాడారు. నాయకుడే ఇలా మాట్లాడితే క్యాడర్ ఊరుకుంటుందా? మరింత రెచ్చిపోయింది. దందాలు, దాడులతో అరాచకాలు సృష్టించింది. ఈ భయంకర అనుభవాలు మరోసారి వద్దనుకున్న జనం ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పారు. 11 సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా దమనకాండ ఆగలేదు. రెచ్చిపోతూ ప్రసంగాలు చేస్తున్న జగన్ నేతలను, కార్యకర్తలను మరింత రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. నాయకుడి పాటలోనే వైసీపీ బ్యాచ్ నడుస్తూ ఉన్మాదానికి ఊరూరా ఊపిరి పోస్తోంది. జగన్ కళ్లల్లో ఆనందం కోసం కార్యకర్తలు సైకోల్లా మారిపోతున్నారు. విశాఖలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ పై పిచ్చోడి ముద్ర వేసి నడి రోడ్డుపై పెడరెక్కలు విరిచి అతను చనిపోయే వరకు వదిలిపెట్టలేదు అప్పటి వైసీపీ ప్రభుత్వం. అప్పుడు కూడా జగన్ నుంచి నో రియాక్షన్. అంతర్వేది రథం తగలబడినా రామతీర్థంలో రాముడి తల నరికి రియాక్షన్. వైసీపీ కార్యకర్తలు ఉన్మాదుల్లా పడి దాడులు చేశారని టీడీపీ నేతలు ఆరోపించినప్పుడు మాత్రం స్పందించారు. ఏమనంటే, మమ్మల్ని అభిమానించే వారికి బీపీ పెరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రియాక్ట్ అయ్యారంటూ మాట్లాడారు. తమ లీడర్ స్టేట్మెంట్ చూసిన వైసీపీ కార్యకర్తలు ఉన్మాదమే తమ పార్టీ విధానం అన్నట్లుగా, రెచ్చిపోవడమే తమకు దిశానిర్దేశం అన్నట్లు ప్రవర్తించారు. ఇప్పటికీ ప్రవర్తిస్తూనే ఉన్నారు. పార్టీ పెట్టి పుష్కర కాలం దాటింది. ఇన్నేళ్లలో జగన్ తన పార్టీ శ్రేణులకు నేర్పిందేంటి?
జగన్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ తప్పుడు దారిలో వెళ్ళొద్దనా లేక తప్పుడు మార్గమే మన విధానమనా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన జగన్కు లేదా? జైల్లో పెడతాం, అరాచకం సృష్టిస్తామంటోంటే కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి జపం చేస్తూ ముందుకు సాగుతోంది. పెట్టుబడుల వేటలో, అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని నడిపించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అనుక్షణం కష్టపడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు బావుండాలని ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు. తప్పుదారిలో నడిచేది తమవారైనా సరే దండిస్తున్నారు. కార్యకర్తలను అదుపు, ఆజ్ఞల్లో పెడుతూ పాలన సాగిస్తున్నారు. పద్ధతి తప్పిన వారికి ఆన్ ది స్పాట్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. జగన్ సతీమణి భారతిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపైన క్షణాల్లో చర్యలు తీసుకున్నారు. అతను టీడీపీ కార్యకర్త అయినా వదిలిపెట్టలేదు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనంటూ కటకటాల వెనక్కి పంపించారు. కానీ జగన్ చేస్తుందేంటి? వైసీపీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత ఏం సందేశాన్ని ఇస్తున్నారు? పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు తప్పుదారిలో వెళ్తున్న నేతను కానీ, కార్యకర్తను కానీ జగన్ ఏనాడైనా మందలించిన పాపన పోయారా? తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. క్రమశిక్షణతో నడవాలని ఏ రోజైనా బుద్ధి చెప్పారా? లేదు. దాని ఫలితమే ఈ పరిణామాలు. ఓవైపు కూటమి నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు, పవన్, లోకేష్ హితవచనాలు బోధిస్తుంటే జగన్ మాత్రం తన పార్టీ కార్యకర్తలకు నరకండి, చంపండి అంటూ రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారు. సారా తయారు చేస్తే అరెస్ట్ చేస్తారా? ఇసుక దోచుకుంటే కేసులు పెడతారా? అరాజకాలు చేస్తే అరెస్టు చేస్తారా అంటూ ప్రభుత్వంపైనే రివర్స్ అటాక్ చేస్తున్నారు. జగన్ మాటలు నిజమేననుకొని ఆ సైకో బ్యాచ్ కూడా రప్పారప్పా అంటూ రోడ్డు మీదకెక్కుతోంది. జగన్ అంటేనే విధ్వంసం. జగన్ కు కావాల్సింది అభివృద్ధి కాదు, విద్వేషం, విధ్వంసమే. సంతోషంగా ఉండాలనే ఆలోచన రాష్ట్రంలో ప్రజలెవ్వరికీ రాకూడదని, రాష్ట్రం అలా మారినప్పుడే జగన్ కళ్లల్లో సంతోషమని విశ్లేషకులు అంటున్నారు. జగన్ పేరు చెప్పుకొని కార్యకర్తలు ఉన్మాదుల్లా చొక్కాలకు నెత్తురు పూసుకొని తిరగాలనేదే ఆ పార్టీ సిద్ధాంతమని ఫైర్ అవుతున్నారు. అటు జగన్ రాష్ట్రానికి పట్టిన గ్రహణం అంటున్నారు కూటమి నేతలు. జగన్ అంటే కేసులు, నేరాలు, కోర్టులేనని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రం కోసం ఎన్ని విధాలుగా కష్టపడి ఎన్ని చేసినా ప్రతి ఒక్కదాన్ని కేసులు వేసి అడ్డుకోవడానికి జగన్ అండ్ కో పనిగట్టుకు కూర్చుందని మండిపడుతున్నారు. పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 4 మెడికల్ కాలేజీల కోసం టెండర్లు పిలిచింది. అయితే ఈ టెండర్లలో ఒకే ఒక సంస్థ బిడ్ దాఖలు చేసింది. అయితే ఆదోనిలో మెడికల్ కాలేజీ నిర్మించేందుకు కిమ్స్ సంస్థ మాత్రమే ముందుకొచ్చింది. మిగిలిన మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలు చేపట్టేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎందుకిలా? జగన్ బెదిరింపులతో ప్రైవేటు సంస్థలు భయపడుతున్నాయా? ముందేమో కాంట్రాక్టర్లను జైల్లో పెడతామన్నారు. ఇప్పుడు ఎవరైతే మెడికల్ కాలేజీలు తీసుకుంటున్నారో వారిని అధికారంలో వచ్చిన 2 నెలల్లో జైల్లో పెడతామని బెదిరించారు. ఈ పరిస్థితి నుంచి ఏపీ బయటపడేదెప్పుడు? కూటమి ప్రభుత్వం ఎంత భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నా పెట్టుబడిదారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ప్రజలు ఆలోచించి తీర్పు ఇచ్చారు. వైసీపీ నేతల తలకెక్కిన అధికార మదాన్ని అణిచివేశారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఎవరు ముఖ్యమో వారిని అధికార పీఠం ఎక్కించారు. ఇప్పుడు చేయాల్సింది కూటమి ప్రభుత్వమే. జడలు విప్పుతున్న ఈ ఉన్మాదంపై ఉక్కుపాదం మోపాల్సింది కూటమి ప్రభుత్వమే. ఇంకా అభివృద్ధి, సంక్షేమమని మడికట్టుకు కూర్చుంటే సరిపోదంటున్నారు ప్రజలు. ఊరూరా మర్రి ఊడల్లా విస్తరిస్తున్న ఈ ఉన్మాదాన్ని ఎలా కట్టడి చేయాలనే దానిపై కూటమి ప్రభుత్వం ఆలోచించాలంటున్నారు.